సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. హిందువు అనే మాట లేకుంటే బంధువు అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. బంధువు అనే మాట లేకుంటే సమాజమే లేకుండా పోతుంది. సమాజమే లేని ఈ భూప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అది సాధ్యమవుతుందా? జంతు జీవరాశులన్నింటిలోనూ సభ్య సమాజం అంటూ ఉంటుంది. సభ్య సమాజం ఉందంటే అర్థం హిందూ ధర్మం ఉందని. దీనిని బట్టి మీకేమర్థమవుతుంది? మనది అనే మాటలో హిందుత్వం ఉండేది, కాలం మారింది. మనది అనే పదానికి ఇతర మతస్థులు కొందరు ఇది మీది, ఇది మాది అనే రెండు స్వార్థాలను పుట్టించారు. వారి స్వార్థం వారికుంటే మన స్వార్థం మనకుండటంలో తప్పులేదు. ఖచ్చితంగా చెబుతాను, మాది హిందూ ధర్మమే. గతంలో హిందూ పదం లేదు అనేవారికి నీ చెప్పేదేమిటంటే, గతంలో సనాతన ధర్మం తప్ప మరే ధర్మం లేదు. మా ధర్మాన్ని మతంగా మార్చుకున్నప్పుడు హిందూ మతాలను గౌరవించే దేశాలన్నిటినీ, హిందూ ధర్మాన్ని పాటించే దేశాలన్నిటినీ హిందూ దేశాలుగా పిలవడంలో తప్పులేదు. మన దేశం కోసం ప్రాణమిచ్చే ప్రతి దేశభక్తుడు హిందూ మతాన్ని గౌరవించాల్సిందే. మన దేశంలో జీవించే ప్రతివాడు దేశాన్ని గౌరవించాల్సిందే. దేశాన్ని గౌరవించాలంటే ముందు హిందూ మతాన్ని గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే మనది హిందూ దేశం. అందుకే చెప్తున్నా, హిందూ ధర్మం మాది, ఈశ్వర తత్వం మాది, అకాలమౌ అజేయమౌ చరిత్ర మాది. హిందూ ధర్మం మాది, ఈశ్వర తత్వం మాది, అకాలమౌ అజేయమౌ చరిత్ర మాది. అనంత విశ్వం మాది, ప్రచండ గాత్రం మాది, సముద్రాల సకల జీవ గమనం మాది. అనంత విశ్వం మాది, ప్రచండ గాత్రం మాది, సముద్రాల సకల జీవ గమనం మాది. సప్త జీవ ధాతువుల మూలం మాది, సప్త ఋషుల భక్తి పరుల చరిత్ర మాది. సప్త జీవ ధాతువుల మూలం మాది, సప్త ఋషుల భక్తి పరుల చరిత్ర మాది. హిందూ ధర్మం మాది, ఈశ్వర తత్వం మాది, అకాలమౌ అజేయమౌ చరిత్ర మాది. నవ విధాల నిశిత శోధ, దశ విధాల వినుత వేద, విహంగాల తరంగాల యుగ యుగాల ప్రణవ గీత. నవ విధాల నిశిత శోధ, దశ విధాల వినుత వేద, విహంగాల తరంగాల యుగ యుగాల ప్రణవ గీత. గతి చెరగని శృతి తప్పని అనంత విశ్వం మాది, ప్రచండ గాత్రం మాది, సముద్రాల సకల జీవ గమనం మాది. నమకంలో చమకంలో గమకంలో గమనంలో, నమకంలో చమకంలో గమకంలో గమనంలో. సంస్కృతుల సమ్మేళన సంగీతపు సంభావన, సంస్కృతపు సమ్మేళన సంగీతపు సంభావన. వింజామర శృతుల గతుల గానం మాది. హిందూ ధర్మం మాది, ఈశ్వర తత్వం మాది, అకాలమౌ అజేయమౌ చరిత్ర మాది.
అనంత విశ్వం మాది ప్రచండ గాత్రం మాది సముద్రాల సకల జీవ గమనం మాది. శోధిస్తావా?